గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది జానీ మాస్టర్. జానీ మాస్టర్ గారు ఒక అమ్మాయి శ్రేష్ఠ అనే అమ్మాయి రాయదుర్గ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఆమెని 2019 నుంచి అత్యాచారం చేస్తున్నారు, దానికి వాళ్ళ వైఫ్ కూడా సహకరిస్తుందని ఆ కంప్లైంట్లో ఆమె చెప్పింది. దాని గురించి 376, 505 ఇలాంటి కొన్ని కేసులు పెట్టారు. అలాగే జానీ మాస్టర్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్లో ఉంది. వాళ్ళ వైఫ్ ఫోన్ చేయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఆయనది ఒరిజినల్గా నెల్లూరు. వాళ్ళ నాన్నగారు లారీ మెయింటైన్ చేస్తారు. తర్వాత లాస్ రావడంతో ఆయన 2003లో ఇట్లా హైదరాబాద్ వచ్చారు. ఆయనకి ఫస్ట్ కూడా అవకాశం ఇచ్చింది నితిన్ గారు కొరియోగ్రఫీ. తర్వాత 2015లో కేసు అయింది. సిఎంఆర్ కాలేజీల్లో ఇంకో గ్రూప్ వాళ్ళని కొట్టడం వలన, డ్యాన్స్ గ్రూప్ వాళ్ళని కొట్టడం వలన అది కేసు అయింది. ఆ కేసు కూడా వస్తుంది. ఇంకోటి చెక్ బౌన్స్ కేసులు కూడా ఉన్నాయి. కానీ ఇలా అత్యాచారం చేయటం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఇష్టమైనా చేయని, ఇష్టం లేకపోయినా చేయని, ఈవెన్ అది మాత్రం కరెక్ట్ కాదు. ఆమెది ఇప్పుడు 22 సంవత్సరాలకు బాబు కూడా ఉన్నాడంట ఆమెకు. అంటే ఆమె మైనర్గా ఉన్నప్పుడే జరిగింది ఇది. ఏదేమన్నా సరే తప్పే. ఎందుకంటే మైనర్గా ఉన్నప్పుడు అలా చేయడం మాత్రం జానీ మాస్టర్ గారు 100% తప్పు చేశారు. ఈ వెంటనే ఈవేళ టీడీపీ కానీ, వైసీపీ కానీ, నెక్స్ట్ జనసేన కానీ వెంటనే సస్పెండ్ చేయాలి. కానీ వైసీపీ అది చేయదు. ఎందుకంటే డోర్ డెలివరీ చేశారు సుబ్రహ్మణ్యం గారిని, రంపచోడవరం అనంతబాబు గారు. ఆయన ఇంకా స్టిల్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అలాగే గోరంట్ల మాధవ్ గారు, హిందూపూర్ మాజీ ఎంపీ, ఆయన ఆ వీడియో అయింది కాదన్నారు మొత్తానికి కాదు. అలాగే ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, అరగంట అంటాం, ఇంకా ఇలా నెక్స్ట్ సుధాకర్ గారిని కానీ ఎవరిని కూడా సస్పెండ్ చేయలేదు. సస్పెండ్ చేయింది ఎవరినంటే ఆనందబాబుని ఒక వారం రోజుల తర్వాత సస్పెండ్ చేయరు. ఆయన వైఎస్ఆర్సీపీలోనే తిరుగుతున్నారు. ఎమ్మెల్యే గారితో తిరిగారు అంతా. తర్వాత పత్తిపాడు ఎమ్మెల్యే గారితో కూడా తిరిగారు ఆయన. అక్కడ జనాలు తిడితే వెంటనే వెళ్ళిపోయారు అక్కడ నుంచి. పత్తిపాడులో సుబ్బారావు గారు, క్యాన్వాసింగ్ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ సుబ్బారావు గారు క్యాన్వాసింగ్ వచ్చి అక్కడ తిట్టారు. కానీ వైసీపీలో ఇదంతా కామన్. కానీ టీడీపీకి వస్తే మాత్రం అది ఆ వీడియో ఆదిమూలం గారి వీడియో రిలీజ్ అయిన వెంటనే సస్పెండ్ చేశారు. అలాగే అత్యాచారం కేసు జానీ మాస్టర్ గారి మీద రాగానే పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉండాలని సస్పెండ్ చేశారు. అలాగే ఒక స్టెబిలిటీ ఉన్న పార్టీలు ఎలా ఉంటాయో, స్టెబిలిటీ లేని పార్టీలు ఎలా ఉంటాయో అవన్నీ జనాలు చూసి 2024లో తీర్పిచ్చారు, అయిపోయింది. ఎందుకంటే జనాలకి అలాంటి రాజకీయాలు నచ్చవు. ఏదన్నా ఉందంటే అది ఇప్పుడు 100 మందిలో అందరూ కరెక్ట్గా ఉంటారని చెప్పలేము. ఎవడో ఒకడు తప్పు చేస్తాడు, వెంటనే వాడి మీద యాక్షన్ తీసుకోవాలి. మళ్ళీ వెంటనే ఇలాంటివి జరగవు. యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇదంతా జరిగింది. అలాగే ఈ శ్రేష్ఠ అనే అమ్మాయి జానీ మాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండేది. ఆ తర్వాత ముంబై వెళ్ళారు. ముంబై ఏదో ఈవెంట్కి వెళ్ళారు. అక్కడ అత్యాచారం జరిగింది. తర్వాత భయపెట్టారు. అంటే 7 సంవత్సరాలు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎందుకంటే జానీ మాస్టర్ గారు కూడా ఒక సినిమా తీస్తున్నారంట హీరో కింద. ఆయన కొరియోగ్రాఫీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. దీంట్లో ఏమైనా తేడా వచ్చిందా అన్నది లోతుగా పరీక్షిస్తున్నారు. ఎందుకంటే తప్పు జరిగింది 2019లో. ఇప్పుడు ఈ 6 సంవత్సరాలు ఆగి ఒక బాబు పుట్టిన తర్వాత ఈమె కంప్లైంట్ అవ్వడం కొంచెం అనుమానాస్పదంగా ఉంది. కానీ ఎవరు చేసినా సరే తప్పే. 100% ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. సినీ ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్. అలాగే ఇష్టం జరుగుతుందా జరగకపోయిన తర్వాత విషయం. కానీ సినీ ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్. అలా అవుతేనే సినీ ఇండస్ట్రీకి వెళ్తారు. ఈవెన్ 100 మంది పనిచేసి కాడ కూడా ఇలాంటివి జరుగుతాయి. అమ్మాయిలు అబ్బాయిలు పనిచేసి కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ అవి పైన ఏం జరగదు, అలా అయిపోతాయి.
అలాగే ఇండస్ట్రీలో మాత్రం కన్ఫామ్గా ఇవన్నీ కూడా జరుగుతాయి. వెంటనే జనసేన పార్టీ సస్పెండ్ చేసింది, అలాగే టీడీపీ కూడా ఆదిమూలం సురేష్ గారిని సస్పెండ్ చేసింది. అలాగా ఏదేమన్నా సరే ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక పార్టీ, జనసేన పార్టీ, ఆ పార్టీలో ముఖ్యమైన వ్యక్తి నువ్వు, అలాంటిది ఎంత జాగ్రత్త ఉండాలి. అలాగే టీడీపీ అధికారంలో ఉంది, సత్యవేడి ఎమ్మెల్యే గారు, ఆదిమూలం గారు ఆయన ఎంత ఎంత దారుణంగా చేశారు. ఆమె పెన్న కెమెరా పెట్టి ఆమె వీడియో తీసింది. కానీ ఏంటంటే పార్టీ లేదన్నా సరే మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు చేయడం మాత్రం 100% తప్పు.